అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. యుద్ధం అంటే ఏమనుకుంటున్నారు? సరిహద్దుల్లో సైనికులు కాల్చుకోవడం అనుకుంటున్నారా? తుపాకులు ట్యాంకుల చప్పుళ్ళు అనుకుంటున్నారా? పొరపాటు. అది పాతకాలం యుద్ధం. ఇప్పుడు జరుగుతున్నది వేరు. నిన్నటిదాకా ఇరాన్ మీద ఇజ్రాయిల్ బాంబులేస్తే మనకేంటి సంబంధమని సామాన్యుడు టీవీ కట్టేసి పడుకున్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. యుద్ధం మీ ఇంటి గుమ్మం దాటి మీ వంటగదిలోకి వచ్చేసింది. అవును, మీ ఇంట్లో వెలుగుతున్న గ్యాస్ స్టవ్ ఆగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. మీ బైక్లో కొట్టించే పెట్రోల్ లీటర్ 200 రూపాయలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం ఇప్పుడు ఎనర్జీ వార్గా మారిపోతోంది. ప్రపంచానికే గ్యాస్ అందించే సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ మీద దాడి జరిగింది. ఇది కేవలం గ్యాస్ ఫీల్డ్ మీద దాడి కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గుండె మీద పడ్డ దెబ్బ. అసలు ఏం జరుగుతోంది? మన భారత్ మీద దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. మూడో వారంలోకి అడుగుపెట్టిన అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఒక భయంకరమైన మలుపు తిరిగింది. ఇరాన్ ఖతార్ సరిహద్దుల్లో ఉండే సౌత్ పార్స్ అనే గ్యాస్ ఫీల్డ్ మీద ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడింది. సౌత్ పార్స్ అంటే సామాన్యమైనది కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ నిక్షేపం ఇది. ఒక అంచనా ప్రకారం ప్రపంచం మొత్తానికి మరో 12 ఏళ్ల పాటు గ్యాస్ అందించగల సత్తా దీనికుంది. ఇరాన్ దేశానికి వచ్చే 80% కరెంటు ఇక్కడి నుంచే వస్తుంది. అలాంటి చోట బాంబు పడింది అంటే ఇరాన్ చీకట్లోకి వెళ్ళిపోవడమే కాదు, గ్లోబల్ మార్కెట్ గజగజ వణికిపోతుంది. ట్రంప్ వెంటనే చేతులెత్తేశారు. మాకు సంబంధం లేదు, ఇది కేవలం ఇజ్రాయెల్ చేసిన పని అని అమెరికా సైడ్ అయిపోయింది. అంటే అర్థమేంటి? యుద్ధం అదుపు తప్పుతోంది. ఆకాశంలో ఎగిరే యుద్ధ విమానాల టార్గెట్లు మారాయి. నిన్నటిదాకా మిలిటరీ స్థావరాల మీద పడ్డ బాంబులు ఇప్పుడు గ్యాస్ గొట్టాల మీద పడుతున్నాయి. దోస్తుల గ్యాస్ను నేను కొడతా అంటూ ఇరాన్ తన ప్రతాపం చూపించింది. అమెరికాకు మిత్రదేశాలైన ఖతార్, యుఏఈల మీద ఇరాన్ క్షిపణులు వదిలింది. ఖతార్లోని రాస్ లఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ను టార్గెట్ చేసింది. దుబాయ్, అబుదాబిల్లోని గ్యాస్ ప్లాంట్ల మీద కూడా దాడులకు తెగబడింది. ఖతార్ ఏం చెప్తోంది? ఇది ప్రపంచ ఇంధన భద్రత మీద జరిగిన దాడి అని మండిపడుతోంది. కానీ ఇక్కడే ఒక తిరకాసు ఉంది. సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ అనేది ఇరాన్ ఖతార్ ఇద్దరికీ వాటా ఉన్న ఫీల్డ్. తన వాటా ఉన్న చోటే ఇరాన్ దాడులు ఎదుర్కోవడం, ఖతార్ కూడా దెబ్బతినడం అంటే ఇక చర్చలకు తావులేదు, కేవలం విధ్వంసమే మిగిలి ఉందని అర్థం. ఈ గోలంతా మనకెందుకు? మనకేం నష్టం? ఇక్కడే ఉంది అసలు తలపోటు. భారత్ తన గ్యాస్ అవసరాల కోసం 85% ఖతార్, సౌదీ అరేబియా మీద ఆధారపడుతుంది. మన వంటింట్లో వాడే సిలిండర్లు, మనం వాహనాల్లో వాడే సిఎన్జి, పొలాల్లో చల్లే ఎరువుల ఫ్యాక్టరీలు ఇవన్నీ నడవాలి అంటే గల్ఫ్ నుంచి గ్యాస్ రావాల్సిందే. ఒక్కసారి ఆలోచించండి. అబుదాబిలోని షా గ్యాస్ ఫీల్డ్ మీద దాడి జరిగితే ప్రపంచానికి అందే ఎరువుల తయారీకి కావాల్సిన సల్ఫర్ సప్లై ఆగిపోయింది. అంటే రేపు మన రైతుకు యూరియా దొరకదు. గ్యాస్ సరఫరా ఆగితే గ్యాస్ కంపెనీలు ధరలు పెంచుతాయి. ఒక్కరోజే బ్యారెల్ గ్యాస్ ధర $110కు ఎగబాకింది. గ్యాస్ ధరలు 6% పెరిగాయి. యుద్ధం ఇంకా ముదిరితే పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు చూసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇది భయం కాదు, ముంచుకొస్తున్న ఒక భయంకరమైన వాస్తవం. చూశారుగా, యుద్ధం ఇప్పుడు కేవలం ఇద్దరు దేశాధినేతల ఇగో సమస్య కాదు, అది ప్రపంచ దేశాల ఆకలి సమస్యగా మారుతోంది. ఇంధనం అనేది ఇప్పుడు ఒక ఆయుధం అయిపోయింది. ఒకప్పుడు దేశాలను గెలవడానికి సరిహద్దులు దాటేవాళ్ళు ఇప్పుడు దేశాలను కుప్పకూల్చడానికి గ్యాస్ పైపులు కట్ చేస్తున్నారు. మరి ఈ యుద్ధం ఎక్కడికి దారి తీస్తుంది? మన ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుందా? ఒకవేళ గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగితే సామాన్యుడి పరిస్థితి ఏంటి? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. యుద్ధానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి. ఇట్స్ యూటీవీ నుంచి మీ తిరుమల్.